ఓ మీరే నా పాప తల్లిదండ్రులు. పాపకు మీరు ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో అర్థమవుతుంది. వచ్చారు, లేదంటే నేను చాలా ఏడ్చేదాన్ని. థ్యాంక్ యూ రాధిక. థ్యాంక్ యూ బ్యాడ్ పోలీస్. నేను ఇలా ఎత్తుకోవటం మనసుకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుందమ్మా. ఇంతటితో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ ని అందజేస్తారు. స్వీటీ, ఎక్కడ మీ అమ్మమ్మ? అదిగో అక్కడుంది. పాప ఏంటి వీళ్ళ దగ్గర ఉంది? ఎలా తీసుకెళ్లడం? పాప పల్లవి కూతురని తెలిస్తే చాలా ప్రమాదం. ఏం చేయాలి ఇప్పుడు? మేడం, పాప నిన్ను పాప స్టేజ్ మీద ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి జాగ్రత్తగా తన్ని తీసుకురా. నేను ఆ రూమ్లో ఉంటాను. సరే మేడం. వెళ్ళు. వెళ్ళొస్తానండి. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్. స్వీటీ, వెళ్దాం రామ్మా. అమ్మమ్మ రమ్మంటోంది. పాప వాళ్ళ అమ్మమ్మ ఎక్కడున్నారండి? అది అక్కడున్నారండి. ఏమండి, నేను పాపని తీసుకెళ్లి వాళ్ళ అమ్మమ్మ దగ్గర అప్పగించేస్తాను. నేను కూడా వస్తాను, పద. పదండి. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమన్నానా? మేడం, చెప్పు దేవి. మనవరాల్ని తీసుకొచ్చాను మేడం. ఓకే, వెళ్దాం పద. ఏమండి, ఒక్క నిమిషం. మిమ్మల్ని పరిచయం చేసుకుని మీతో కొంచెం మాట్లాడదామని వచ్చామండి. మా వారు కూడా వచ్చారు. బొత్తిగా ఆరోగ్యం బాలేదమ్మా. ఒకటే దగ్గు. అందుకే వేరే వాళ్ళకి దగ్గు అంటకుండా ఇలా స్కార్ఫ్ కట్టుకున్నాను. అదేంటండి, ఓ 10 నిమిషాలు మాట్లాడవచ్చు కదా?
పరిచయం అయినట్టు కూడా ఉంటుంది. చెప్పాను కదా బాబు, ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలుద్దాం. మా ఇంటికి భోజనానికి పిలుస్తాను. స్వీటీ, వెళ్దాం పద. బాయ్ రాధిక, బాయ్ బ్యాడ్ పోలీస్. ఈవిడేంటండి మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బేబీ పల్లవి. మీరిద్దరు నా అమ్మ నాన్నలుగా వచ్చారు, లేదంటే నేను చాలా ఏడ్చేదాన్ని. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్ యూ బ్యాడ్ పోలీస్. ఏమండి, హ్మ్? మీలో మొదటిసారి ఒక తెలియని ఆనందాన్ని చూస్తున్నాను. సంతోషం కంటే కూడా ఏదో తెలియని ఎమోషనల్ ఫీలింగ్ రాధిక. కారణం తెలుసుకోవచ్చా? స్వీటీతో ఎప్పుడు మాట్లాడినా మనసుకి బాగా కావాల్సిన వ్యక్తితో మాట్లాడినట్టుగా, ఏదో ఒక తెలియని అనుబంధం ఉన్న వ్యక్తితో ముడిపడినట్టుగా అనిపించేది. ఆ అనుబంధానికి కారణం ఏంటనేది ఈరోజు అర్థమైంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. స్వీటీ పేరు పల్లవి కావటమే ఆ అనుబంధానికి కారణం. ఒక వ్యక్తి పరిచయం అవటం దగ్గర నుంచి మళ్ళీ జీవితంలో ఏదైనా సంఘటన జరగటం వరకు ప్రతి దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందంటారు. ఆ మాట నిజమని స్వీటీ పరిచయం ద్వారా అర్థమైంది. కానీ స్వీటీ విషయంలో ఎంత హ్యాపీగా ఉందో అంతే బాధగా కూడా ఉంది. బాధ ఎందుకండి? నాన్న కోసం ఆ పసి మనసు పడుతున్న బాధను చూస్తుంటే ప్రాణం వెలువెలాడిపోతుంది. నాన్న నాన్న అంటూ తను ఏడుస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. పాపం పుణ్యం తెలియని పసి వయసు, ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన సమయం. కానీ దిగులుతో కన్నీళ్లతో అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తుంది. ఆ పసి మనసుని అంత కష్టపెట్టడానికి ఆ దేవుడికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు రాధిక. కానీ ఎంత ఆలోచించినా పాపకి ఆ బాధని ఎలా దూరం చేయాలో తెలియట్లేదు. స్వీటీకి ఆ కన్నీళ్లను దూరం చేసి కళ్ళల్లో సంతోషం చూడాలనుంది. తన మనసులో నాన్న దిగుల్ని శాశ్వతంగా దూరం చేయాలనుంది. కానీ ఏ విధంగానూ అర్థం కావట్లేదు. ఆ పసి మనసుకైన గాయాన్ని మాన్పించే మందు ఆ దేవుడు నాకు ఏదో ఒక రూపంలో ఇస్తే బావుండు అని కోరుకుంటున్నాను. కానీ అది ఎలా సాధ్యం? అవును, స్వీటీ బాధని దూరం చేయడానికి అదే మార్గం, అదే పరిష్కారం. ఎస్. స్వీటీ, ఎదురు చెప్పకు.
చెప్పింది విను. ఇంకొకసారి నువ్వా రాధికని గాని ఆ పోలీసుని గాని కలవడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా? అమ్మమ్మ, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను పోలీస్ని ఫస్ట్ బ్యాడ్ పోలీస్ అనుకున్నాను, కానీ అతను వెరీ గుడ్ పోలీస్ అమ్మమ్మ. ఓ, అమ్మమ్మ, మరేమో స్టేజ్ మీద మీ అమ్మా నాన్న ఎవరు అని మినిస్టర్ గారు అడిగినప్పుడు నాకు చాలా ఏడుపొచ్చేసింది. మా అమ్మ చనిపోయిందని, మా నాన్న ఎక్కడో ఉన్నాడని చెప్పలేక ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అప్పుడు కరెక్ట్గా నాకు అమ్మా నాన్న అంటూ వచ్చారు. నాకు ఏడుపు అంతా పోయి నేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా? అమ్మమ్మ, నాకు వాళ్ళే అమ్మా నాన్న అయితే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు నన్ను బోలెడంత ప్రేమగా చూసుకుంటారమ్మమ్మ. స్వీటీ స్వీటీ స్వీటీ, ఆ ప్రేమ అంతా మోసం. ఆ ప్రేమలోనే విషం ఉంది. ఆ విషయం నీకెంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళ గురించి నీకు తెలీదు. అబ్బా, నాకు తెలుసమ్మమ్మ. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ గుడ్. స్వీటీ, ఇక వాళ్ళ గురించి మాట్లాడకు. ఇక నుంచి అసలు వాళ్ళతోనే మాట్లాడకు. చెప్పింది అర్థమైందా? ప్లీజ్ అమ్మమ్మ, వాళ్ళతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటానమ్మమ్మ. నేను ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటానమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. స్వీటీ, స్వీటీ, ఏడోకమ్మా, ఏడోకు. నా బంగారు తల్లివి కదా, ఏడోకు. అమ్మమ్మ, నేను వాళ్ళతోనే ఉంటాను. చాలా హ్యాపీగా ఉంటాను అమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. సరే, రేపు మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకో. దేవి, పాపం తీసుకెళ్ళి నిద్రపుచ్చు. అలాగే మేడం. రామ్మా స్వీటీ. అమ్మమ్మ, నన్ను రాధిక పోలీస్ దగ్గరికి పంపిస్తావు కదా? సరే, వెళ్ళు. పాప వాళ్ళని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితిలోకొచ్చేసింది. స్వీటీ తన కూతురని తెలిస్తే కార్తీక్ స్వీటీని నాకు దూరం చేస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్వీటీ ఈ జన్మలో వాళ్ళకు కనపడకూడదు. అలా కనపడకూడదు అంటే స్వీటీ అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు. మా, నాకు టైం అవుతుంది, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. అలాగే నాన్నా. ఏమండి, ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? ఒక ముఖ్యమైన విషయం గురించి మీ సమక్షంలో అత్తయ్య మావయ్య గారితో మాట్లాడాలి.
ఏ విషయం గురించమ్మా? స్వీటీ గురించి అత్తయ్య. స్వీటీకి అమ్మా నాన్నలు లేరని పాపం చాలా బాధపడుతుంది. తన బాధని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఆ దేవుడికి జాలి లేదమ్మా. ఆ బిడ్డకి తల్లిదండ్రుల్ని దూరం చేసి ఆ పసి మనసుని అంతలా బాధ పెట్టడానికి ఆ దేవుడికి మనసెలా వచ్చిందో ఏంటో. అందుకే స్వీటీకి ఆ బాధని దూరం చేయడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా ఆ నిర్ణయం? ఆ పాప పక్కన ఉంటే మీ అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆ క్షణంలో ఎప్పుడూ చూడని సంతోషాన్ని ఆయనలో నేను చూస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీటీతో విడదీరాని బంధం ఉన్నంతగా ఆయన ఎమోషనల్ అవుతున్నారు. నువ్వేం చెప్తున్నావో మాకర్థం కావడం లేదమ్మా. స్వీటీ కాసేపు పక్కన ఉంటే ఆయన అంతలా సంతోషపడుతున్నారు. అలాంటిది ఎప్పటికీ పక్కనే ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటారో ఆలోచించండి. నిజమేనమ్మా. కానీ స్వీటీ ఎప్పటికీ మనింట్లోనే ఉండాలంటే వీలు పడదు కదా. స్వీటీకి ఎలాగో తల్లిదండ్రులు లేరు కాబట్టి మేమే తల్లిదండ్రులమైతే బాగుంటుందని అనిపిస్తుంది. స్వీటీకి తల్లిదండ్రులు లేరని బాధ దూరం అవుతుంది. ఆయనలో ఆ సంతోషం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఏమంటారు అత్తయ్య? వావ్, సూపర్ సూపర్ రాధిక, నువ్వు సూపర్. నీకు తెలివితేటలున్నాయని తెలుసు గాని ఇన్ని తెలివితేటలున్నాయని తెలీదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో మలుచుకోవడంలో ఎవరైనా సరే నీ తర్వాతే. నీ తెలివితేటలకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? కార్తీక్ జీవితంలోనూ ఈ ఇంట్లోనూ నువ్వు శాశ్వతంగా పాతుకుపోవడం కోసం తలపండిన భీష్మాచార్యుల్లా నువ్వు వేసిన వ్యూహం గురించి, చేసిన ప్లాన్ గురించి. వ్యూహం ఏంటి, ప్లాన్ ఏంటి? అబచ్చా, డోంట్ బీ స్మార్ట్. ఏం తెలియనట్టు అంత అమాయకంగా నటించకు. సకల, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే కార్తీక్ జీవితంలో తన స్థానమేంటో రాధికకి క్లియర్గా అర్థమైంది. రాధికని కార్తీక్ ఒక బాధ్యతలా చూస్తాడే తప్ప ఈ జన్మలో తనకి భార్య స్థానం ఇవ్వడు అని తెలిసొచ్చింది. కార్తీక్ తనని దగ్గరికి తీయడు, తను ఎప్పటికీ తల్లి కాదు కాబట్టి ఈ విధంగా ఆ పిల్లని తెచ్చి పెంచుకోవాలని ప్లాన్ చేసింది. అక్కా, ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. అంతేకాని నోరు పారేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది కరెక్టే కదా కార్తీక్? తప్పే ఉంది? తప్పే, ముమ్మాటికి తప్పే. స్వీటీ బాధను చూడలేక రాధిక ఒక మంచి ఉద్దేశంతో చెప్పింది. అది అర్థం చేసుకోకుండా తన్ని వేరుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఇంత అమ్మాయికుడు ఏంటి కార్తీక్? నువ్వు రాధికతో కాపురం చేస్తావా? తనకి పిల్లలు పుడతారా? చెప్పు చెప్పు కార్తీక్, నువ్వు తనని తల్లిని చేస్తావా? నిజం మాట్లాడితే ఆవిడి గారి నిజ స్వరూపం బయట పెడితే తీసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది కార్తీక్. కానీ నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇదే నిజం. రాధిక ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అతిథే అని తనకు అర్థమైంది. అందుకే ఈ పాపను అడ్డు పెట్టుకుని ఇక్కడ పాతుకుపోవాలని చూస్తుంది. చూడండి,
నేను ప్రతి క్షణం ఆయన సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఆయన కోసం నేను ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన సంతోషంగా ఉంటారని చెబితే నేను ఏ క్షణమైనా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప పాపని అడ్డు పెట్టుకుని ఆయన జీవితంలో పాతుకుపోవాలనేంత నీచమైన ఆలోచన నేనెప్పటికీ చేయను. స్వీటీ ద్వారా ఆయన సంతోషంగా ఉండడం నేను చూశాను కాబట్టి నేను ఈ సలహా ఇచ్చాను. ఏంటి స్వీటీ స్వీటీ అని దాని గురించి తెగ చెప్తున్నావు? అదేమైనా కార్తీక్ కన్నబిడ్డ? దాన్ని చూడగానే కార్తీక్ గుండా ఆనందంతో పొంగిపోవడానికి? అక్క, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ స్వీటీని చూసినప్పుడు నా గుండె అలాగే పొంగిపోతుంది.